అందరినీ పిలుస్తుంటాం, కార్యక్రమాలకు వాళ్ళు వస్తున్నారు, రావడం లేదు, అనేక రకాలు జరుగుతుంది. కానీ వారు ఏమనుకుంటారంటే బాబా మాకు సంబంధం లేదులే, సెంటర్కి వెళ్తారు, దండం పెట్టుకు వెళ్తారు, నాకు వస్తే వస్తాం లేకపోతే లేదు అనే భావనతో బాబా వేరే అనే భావనలో ఉన్నారు. కానీ బాబాయ్ స్వయంగా కాదురా బాబు, మీలో నేను ఒకడిని చెప్పి మీ ఇంటికే వస్తానని చెప్పి బర్మా కాలనీకి ఆయన స్వయంగా వచ్చేది వేళ. ఈ కాలనీకి వచ్చారంటే బాబా ఇన్ని సంవత్సరాల నుంచి ఈరోజు ఎందుకు వచ్చారంటే ఇక్కడ ప్రేమ కొంతవరకు ఉండబట్టే రాగలిగారు. ప్రేమ లేకపోతే అసలు బాబా అసలు భగవంతుడు అన్నవాడు ప్రేమ లేనిది రానేవాడు. అంచేత ఆ ప్రేమ ఉన్నది కాబట్టే ఆ ప్రేమికులను బాబాయే పరామర్శించడానికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ఎలాగున్నారు ఏమిటని బాబా మీ ఇంటింటికి వచ్చి స్వయంగా ఆయన పలకరించి మీ యోగక్షేమాలు చేసుకుంటాడు. అందులో కింద మనం చేసాం, ఆ మోహన్ రావు అని ఒక ఆయన ఉన్నారు ఇక్కడ ఈ కాలనీలోనే. అతను మామూలుగా వస్తాడు, ఏదో భోజనం చేస్తాడు, పెద్ద ఏదో సామాన్యమైన కుటుంబం, పేదరికంలోనే ఉంటాడు, ధనవంతుడే కాదు. అయినా బాబా ప్రతి ఆదివారం వస్తాడు, బాబా ప్రసాదం తీసుకుంటాడు, వెళ్తుంటాడు. అయితే ఎందుకో బాబా ఆయనకి బాబా చిత్రపటంతో ఆయన ఇంటికి వచ్చాడు. ఎందుకని చెప్పలేదు, బాబా ఇచ్చేది ఆ చిత్రపటం. ఈ కాలనీలో ఎంతవరకు ఎవరి ఇంట్లో ఉందో తెలియదు, కానీ ఆ మోహన్ రావు ఇంట్లో ఈరోజు మెహర్ బాబా చిత్రపటం ఉండి ఆయనకి నేను మీ ఇంటికి వచ్చాను అంటే ఆయన మనసులో ఒక విధమైన ప్రేరణ కలుగుతుంది. మనం ఎలాగనుకున్నా తెలుస్తుంది. ఆ ప్రేరణ వల్లే ఈ రోజు ఆ కార్యక్రమం మోహన్ రావు ఆధ్వర్యంలో. తర్వాత ఈ కాలనీలోనే మున్ని అని ఉన్న వారికి తెలుసు, అదేవిధంగా ఝాన్సీ అమ్మాయి ఆవిడ కూడా తెలుసు. వీళ్ళందరూ బాబా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా సర్వీస్ అంటే డబ్బు కోసం అంటే వాళ్ళు ఏం చెప్పంటే పేదరికం, ధనవంతులే కాదు, మామూలు సామాన్య జీవితం గడుపుతున్న వ్యక్తులు. వాళ్ళు బాబా సేవ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళని దృష్టిలో పెట్టుకునే బాబా ఈ రోజు ఇక్కడికి వచ్చారని అనుకుంటారు. ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అది నాష్టంగా నాయిస్తున్న బాబా ప్రేరణ చేసి మేము చేస్తామండి అని అంటే, దాంతోపాటు ఇక్కడ యూత్ ఉన్నారు, ఈ చందు కొంతమంది గ్రూప్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచి యాక్టివ్ ఉషారైన కుర్రాడు. వాళ్ళు మనకి ఎక్కువ పరిచయం లేదు, అయినప్పటికీ వాళ్ళందరూ వచ్చి నిన్ననే మా ఇంటికి వచ్చి సార్ నాకు మైక్ సెట్ ఉంది, నా సొంతం ఇది, నేనే మీకు ఇస్తాను నేను చెప్పి ఆ చందు అని ఆయన వచ్చి మేము మైక్ సెట్ తీసుకొచ్చి కార్యక్రమం పూర్తి సహకారం ఇస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా యూత్ అందరూ కూడా కార్యక్రమంలోకి వచ్చి ఇక్కడ మేము ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తాం అనేటువంటి ఉత్సాహాన్ని వాళ్ళందరూ క్రియేట్ చేసాడు ఆయనే. మనం ఎవరిగా మనం చెప్తే ఎవరో రారు, మనం ఎంతమంది బతిమాలినా ఎన్ని రిక్వెస్ట్ చేసినా ఏమి ఇస్తామని ఆశ పెట్టినా ఎవరు రారు. కానీ ఆయన ప్రేమ మన మీద పడిందంటే పరిగెత్తుకొని మనం ఆయన దగ్గరికి వస్తాం. ఆ విధంగా ఇక్కడ తీసుకొచ్చాడు. అంటే మీకు కొంచెం బాబా విషయాలు తెలియజేస్తాం. ఆ బాబా విషయాల ద్వారా బాబా ఔన్నత్యం ఏమిటి, ఆయనని మేము అందరం ఎందుకు ఆరాధిస్తున్నాం, ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటి అన్న విషయాలు కొద్దిగా మీకు తెలియజేస్తాం. మనందరం కూడా ఏదో భగవంతుని ఆరాధిస్తూనే ఉంటాం. రాముడు అని, కృష్ణుడు అని, యేసుక్రీస్తు అని, అల్లా అని, ఏ మతంతో పని లేదు. అందరూ ఏదో భగవంతుని ఆరాధిస్తూనే ఉంటాం. ప్రతి వాళ్ళకి కూడా ఏదో విధమైన భక్తి, ఏదో మంచి పని చేయాలని తపన, మన జీవితం ఎలా సాగుతుందో అంటే ఆతృత అందరికీ ఉంటుంది. అయితే మెహర్ బాబా గురించి ఏమిటంటే ఆయన ఈ సృష్టికి సృష్టించిన సృష్టికర్త. ఈ సృష్టికర్త ప్రతి అవతారంలో వస్తూనే ఉంటాడు. మనందరం ఆరాధించే ఆ రాముడే ఆయన, మనం ఆరాధించే ఆ కృష్ణ భగవానుడే ఆయన. యేసుక్రీస్తు అంటే ఏదో మీద మతం కాదు, ఆ యేసుక్రీస్తుని నేనే అని బాబా స్వయంగా చెప్పాడు. అల్లా మహమ్మద్ ప్రాప్తి అంటే ఎవరో కాదు, ఆయన కూడా నేనే అని బాబా స్వయంగా చెప్పాడు. చేత ఈరోజు హిందువులు, ముస్లిములు, క్రిస్టియన్లు, జొరాస్ట్రియన్లు అన్ని మతాల వారు కూడా ఆ మెహరాబాద్ సమాధి దగ్గర వరుసలో క్యూలో నిలబడి రాత్రి ప్రజలు సేవ చేస్తూ బాబా కోసం తప్పిస్తూ లక్షలాది మంది అక్కడ బాబా కోసమే తప్పించిన వాళ్ళు అందరూ ఉన్నారు. అయితే మెహర్ బాబా ఏంటంటే మనందరిలాగే సామాన్య మానవుడుగా 1894లో ఫిబ్రవరి 25వ తేదీన పూనా నగరంలో డేవిడ్ సస్సిన్ హాస్పిటల్లో పార్సీ కుటుంబంలో పుట్టాడు ఆయన. మన హిందూ కుటుంబం కాదు, పార్సీ కుటుంబంలో షరీన్ మాయి షరియార్జన దంపతులిద్దరికి బాబా మనందరిలాగే రెండో సంతానంగా జన్మించాడు. పుట్టగానే ఆయన భగవంతుని ఎవరికి తెలియదు, మామూలు సామాన్య మానవుడుగానే పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడు అయిన 11 నెలలు వచ్చింది. 11 నెలలు రాగానే ఆయన ఉయ్యాల్లో వేసింది తల్లి.
ఆ ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టి కుర్రాడుతో పడుకుని ఉన్నాడు. ఆ తల్లి వంట చేసుకోవడానికి వెళ్ళింది. ఈ లోపల ఒక పెద్ద నల్ల త్రాచుపాము వచ్చింది. వచ్చి ఆయన చుట్టూ చుట్టేసి ఇలాగ పడ ఎత్తుకొని ఆయన మీద కనబడింది. అప్పుడు తల్లి ఎందుకో సడన్ గా వంట చేసుకున్న మనిషి చూడడానికి వచ్చింది. వచ్చరికి పాము చూసింది. ఈ ఉయ్యాల్లో కుర్రాడు ఉన్నాడు, చంటిపోయాడు, 11 నెలలవాడు. ఎలా ఉంటుంది చూడండి. ఆ తల్లి పెద్ద ఆతులు చెందిపోయి గాబరా పడిపోయి అమ్మాని కాగా పెద్దగా పరిగెట్టుకొని కాకలేసింది. అందరూ వచ్చారు. ఇలా చూసారు, ఆ పాము చాలా అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళ పెద్దలందరూ కూడా సర్పం ఇలాగా పాము పడ ఎత్తుకొని తల మీద ఉందంటే ఏదో శుభం, ఆయన సామాన్యుడు కాదు. ఆయన మొట్టమొదటిసారిగా మెహర్ బాబా యొక్క ఔన్నతిని తెలియజేశాడు. తర్వాత అలా కాలం గడుస్తున్న కొద్దీ ఆయన పెద్దవాడయ్యాడు, స్కూల్లో జాయిన్ అయ్యాడు, చదువుకుంటున్న రోజుల్లో కూడా ఆయన ఏం చేసేవాడంటే ప్రతి విషయంలోని చాలా తెలివితేటల మీద ఆ విద్యార్థులు టీచర్స్కే, ఆ ఉపాధ్యాయులకే కొన్ని ప్రశ్నలకి ఆయన అడగలేనటువంటి సమాధానాలు ఈయనే చెప్తుండేవాడు. ఆ విధంగా తర్వాత విద్యార్థుల్లో కూడా వాళ్ళందరికీ ఒక నాయకుడిలాగా వాళ్ళలో వాళ్ళు ఏ విధంగా తగువులు ఘర్షణలు పడినా సరే అది కాదురా అని నచ్చచెప్పి వాళ్ళందరికీ కూడా ఒక సామరస్యాన్ని ఏర్పరిచి ప్రేమ భారమాన్ని వహించి వాళ్ళందరూ ఒక నాయకుడిగా అందరినీ సామరస్యంతో ఒకే తాటితో నడిపించేవాడు. ఒకనాడు ఏంటంటే అతనికి ఒక స్నేహితుడు బెయిలీ అని ఒక ఆయన ఉండేవాడు. ఆ బెయిలీ కొంచెం తింటరి అదర పిల్లాడు. సపరంగా స్కూల్కి వెళ్ళేవాడు కాదు, సపరం చదువుకునేవాడు కాదు, కొంచెం బెగితనంగా ఉండేవాడు. కానీ మెహర్వాన్, అప్పుడు మొట్టమొదటి బాబా పుట్టిన పేరు మెహర్వాన్. మెహర్వాన్ అంటే గొప్ప ఇష్టం. అతన్ని చూడగానే ఆయన దగ్గరికి వెళ్తుండేవాడు. వీడు చదవకపోయినా ఏం చేయకపోయినా స్కూల్ ఎగ్గొట్టేసినా వీడింటికి వెళ్ళిపోతుండేవాడు. బాబా ఇంటికి వెళ్ళిపోయాడు, మెహర్వాన్ ఇంటికి వెళ్ళేవాడు. ఆయనకి ఇలా ఆడుతుంటే ఇలా చదవడం లేదని చెప్పి స్కూల్లో వీడు బాగా చదవడం తెలిసి ఒక రోజు 4 రోజులు రాకపోతే ఆ టీచర్ కోపం వచ్చింది. కోపం వచ్చి, ఒరే నువ్వు బాగా చదవడం లేదు, నువ్వెందుకు పనికిరావు, స్కూల్లో గొప్ప అల్లరి పెడుతున్నావు, నీ వల్ల గొప్ప తలనొప్పిగా ఉంది, నేను స్కూల్ నుంచి పంపించేస్తానన్నాడు. వీడికి భయం వేసింది. ఎందుకు భయం అంటే స్కూల్ వెళ్ళిపోవడం కూడా సరదావే, కానీ మెహర్వాన్ స్నేహం పోతుందేమో, వీటితో స్నేహంగా ఉండాలనే భావంతో ఆయన ఆ కుర్రాళ్ళందరితో అట్లా ఉండాలనే ఉద్దేశంతో మెహర్వాన్ దగ్గరికి నన్ను స్కూల్ నుంచి పంపించేస్తామంటున్నారు, నన్ను స్కూల్లో ఉండాలని ఉంది, నేను చదువుకుంటాను, నేను అంటే చెప్పి నాకు ఏదో పరీక్ష పెడతానంటున్నారు అని చెప్పి నేను ఏం చేయడం అని అంటాడు. ఆ టీచర్ ఏం చేస్తాడు, నేను అలాగే బాగా అంటానంటే నువ్వు వెళ్ళి ఏ చదువురా సంజరాలు, నేను కొన్ని పరీక్ష పెడతాను, అందులో నువ్వు ప్రశ్న సమాధానం చెప్పగలిగితేనే నువ్వు స్కూల్లో ఉంటాను, లేకపోతే టీసీ ఇచ్చి పంపించేస్తాను అంటాడు. వీడికి ఏమి రాదు, నిజానికి ఏమి రాదు. అయితే అప్పుడు మెహర్వాన్ దగ్గరికి వస్తాడు, నాకు ఇలాగ అయిందంటే అయితే ఒకటి చేయరా అని చెప్తాడు. వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్. ఏం చెప్తాడు, ఒక 4 ప్రశ్నలు 3 ప్రశ్నలు బాగా కంటెస్ట్ పెట్టి పరీక్షలు చెప్తాను. అవి 4 శుభ్రంగా కంటెస్ట్ పెట్టాడు. ఆ 2 పరీక్ష నాటికి రెడీ అయిపోయాడు. పరీక్ష వచ్చింది. పరీక్ష చెప్పురా మ్యాథ్స్ అడిగేసరికి టక మన ప్రశ్న సమాధానం చెప్పాడు. ఇదేంటి మీరు ఏం రాదు, మీరు ఎందుకు పనికిరాడు అన్నారు, ఎంత చక్కగా చెప్పాడని హెడ్ మాస్టర్ ఆ టీచర్ మాస్టర్ని కోమంటాడు. ఎంత తెలివైన వాడు నిలగానే చెప్పారు, లేదా నువ్వు కంటిన్యూ అన్నాడు. చూసారు, అక్కడ భగవంతుడికి సర్వాంతర్యాన్ని, ఆయనకి తెలియదంటే ఏం లేదు. ఆ ప్రశ్నలు ఏం చేస్తారో ఏం అడుగుతారో ఎవరికి తెలుసు చెప్పండి. ఒక అవతార పురుషుడు కనుక, ఆ ఉన్నత స్టేజ్ కనుక ఆయన ఆ విధంగా ప్రశ్నలు సమాధానాలు చెప్పి ఆ స్కూల్లో కంటిన్యూ అయ్యాడు. ఆ విధంగా చిన్నతనంలోనే అనేకమైనటువంటి సంఘటనలు. అలా పెద్దవాడయ్యాడు. ఆయన పెద్దవాడైన తర్వాత 19 ఏళ్ళు వచ్చింది, కాలేజీలో చదువుతున్నాడు. అప్పటికి ఏంటి అవతార పురుషుడిగా డిక్లేర్ అవ్వాలి కదా. మొట్టమొదటి సద్గురు హజరత్ బాబాజీ అని ఉండేది. వాళ్ళ ఇంటికి కాలేజీకి వెళ్ళి తోలలో చారు బావిడి అని ఒక ప్రదేశం ఉంటే ఆవిడ ఎప్పుడు అక్కడ ఉంటుండేది. 120 సంవత్సరాల వృద్ధ వనితాడు ఆవిడ. హజరత్ బాబాజీ ఆవిడ సద్గురువిని. ఆవిడ ఒకనాడు పిలిచి రారా నా బిడ్డ అని పిలిచి ఆ నుదిటి స్థానంలో ఇక్కడ ముద్దు పెట్టుకుంది ఆ మెహర్వాన్కి. దాంతో మామూలు సామాన్య మానవుడు అనే వ్యక్తి ఒక్కసారి ఆధ్యాత్మిక వచ్చి భగవత్ చైతన్యం, మానవ చైతన్యం పూర్తి కోల్పోయాడు. నేను మళ్ళా సంచరించడం మరిపోయింది. దాంతో మరిచిపోయి మొత్తం మీద ఒక పిచ్చి వాళ్ళ తయారైపోయాడు. ఏంటి ఎలాగైపోయాడు అని చెప్పి తల్లి పాపం చూసి తల్లికి తెలిసి తల్లికి ఏంటి ఎలాగైపోయాడు, ఎందుకు ఎలాగైపోయాడు అనేసి ఆవిడ దగ్గరికి వెళ్తుంది. నీ వల్ల ఎలాగైపోయాడు, నువ్వేం చేసావు ఏమనేసరికి అప్పుడు అంటుంది ఆవిడ, అమ్మా వీడు నీ బిడ్డడు అనుకుంటున్నావు, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించిన మనిషి నా బిడ్డడు, వీడు ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడు సుమా, నీ ఒక్కడే కాదు అని చెప్పేసరికి దేన్నైనా మనసు పాపం ఆ మాట మీద అయింది. కానీ అక్కడి నుంచి కొన్నాడు అలాగా 9 నెలల పాటు భౌతిక చైతన్యం లేకుండా, సరైన తిండి లేకుండా, ఏం లేకుండా గడిపితే మందులు ఇచ్చారు, వైద్యం చేయించారు. కానీ ఆ తర్వాత షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళాడు.
ఆయన తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఉపాసిని మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తే అతను ఏం చేశారంటే ఆయన్ని ఇలా వెళ్తుంటే, ఆయన ప్రయాణం చేసి వెళ్తుంటే దీనికంటారు ఏది బెగిరిపూమికి వెళ్తుంటే ఆయన్ని ఒకసారి ఆపి ఆ పలకలని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఆ షిరిడి సాయిబాబా లేచి, ఓ పర్వతిగార్ అంటే ఈ సృష్టి అంతటికి సృష్టికర్తవు నువ్వే అని 3 సార్లు సంబోధించి ఆయన యొక్క స్థితిని తెలియజేశాడు. అప్పుడు నువ్వు ఆ ప్రేరణ వల్ల నువ్వు ఇక్కడి నుంచి ఉపాసన ఇంకో సద్గురు ఆయన ఉపాసన వెళ్ళు అంటాడు. అప్పుడు ఈయన ఉపాసని మహారాజు దగ్గరికి అక్కడికి వెళ్ళి ఈ షిరిడి సాయిబాబా ప్రేరణ మీద అక్కడికి వెళ్తే ఆ ఉపాసని మహారాజు ఏం చేస్తాడంటే ఆయనకు లావుగా ఉన్నటువంటి బట్ట దీంతో శరీరం ఒక గోధ బట్ట కట్టుకుని ఉంటాడు, లావుగా ఉంటాడు. ఆ వ్యక్తి అతనైతే అతను ఒక సద్గురువే. ఆయన మెహర్ బాబా రాగడంగానే ఆయన ఏం చేస్తాడు, ఒక గురకరా తీసుకొట్టుకొని ఇస్తాడు. ఆ రాయి అవుతుంది ఎక్కడైతే ఈవిడ చూపించిందో హజరత్ బాబాని ఎక్కడైతే ముది పెట్టిందో అక్కడ రాయి తగ్గుతుంది. దాంతో దెబ్బ రక్తం కింద పడిపోతుంది. దాంతో అప్పుడు ఏమవుతుంది, ఎంతవరకు పిచ్చివాళ్ళగా చైతన్యం లేని వ్యక్తికి మానవ చైతన్యం అప్పుడు తెలుసుకుంటాడు. అప్పుడు ఏంటవుతుంది, మానవత్వం వచ్చింది, దైవత్వం ఆవిడిచ్చింది. ఆ 2 శక్తులు, ఆ రెండింటితో పాటు షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తే ఆయన శక్తి జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. ఈ 3 కలిపి అప్పుడు అవతార పురుషుడిగా శక్తి జ్ఞాన ఆనందాల 3 సంపూర్ణంగా పొంది అవతార పురుషుడిగా ఆనాటికి పరిపూర్ణంగా వస్తే అప్పుడు ఉపాసన మహారాజు చెప్తాడు, ఓ ఆదిశక్తి అవతార పురుష అని ఈయన సంబోధిస్తాడు. ఉపాసన మహారాజు సంబోధించి ఆ శిష్యులందరినీ పిలిచి, ఇప్పటి నుంచి నా ఆధ్యాత్మిక తాళం చెవి నేను అప్పచెప్పిస్తున్నాను, మీరందరూ ఆయన దగ్గరే వెళ్ళండి, ఆయన శిష్యుడు ఆయనే అవతార పురుషుడు అవుతాడు ఆయనే అని చెప్పి వీళ్ళందరినీ కలిపి ఆ శిష్యులందరితో సహా అక్కడికి అక్కడ పంపించిస్తారు. ఉపాసన మహారాజు మొట్టమొదట ఆయన బొంబాయిలో పూనాలో ఒక చిన్న ఆశ్రమం పెట్టి ఈ శిష్యులందరితో కార్యక్రమం స్టార్ట్ చేసి బొంబాయిలో మంజిలిమా మందిర్, పూనా నుంచి బొంబాయి వరకు కాలి నడకన వెళ్ళి అక్కడ వాళ్ళందరితో కలిసి ఒక కార్యక్రమం ఏంటి, శిక్షణ కార్యక్రమం. ప్రేమ అంటే ఏమిటి, అసలు బాబా భగవంతుడు అంటే ఏమిటి, విధేయత అంటే ఏమిటి, వీళ్ళందరికీ కొన్ని శిక్షణలు ఇచ్చి వాళ్ళందరినీ పూర్తిగా అన్నిటికీ సిద్ధపడేటట్టుగా భగవంతుడికి పూర్తిగా అర్పణ అయ్యేటట్టుగా వాళ్ళని తయారు చేసి ఆ తర్వాత 1923లో మెహరాబాద్ అహ్మద్నగర్ దగ్గరలో ఉంది ఆరంగంలో. అప్పుడు అక్కడ ఏంటంటే ఒక మిలిటరీ తాలూకా క్యాంటీన్ ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అక్కడ మిలిటరీ వాళ్ళు అక్కడ స్థావరంగా ఉండేవారు కొన్ని కట్టుకొని. ఆ స్థలంలో వెళ్ళి ఉన్నటువంటి ఆ స్థలాల్లో అక్కడ నిర్మించిన బిల్డింగ్లో పాడైపోయిన బిల్డింగ్లు అక్కడ మొట్టమొదటిగా ప్రారంభించి అక్కడ ఆరంగం నుంచి ఆ మెహరాబాద్ అని పేరు పెట్టి అక్కడ కార్యక్రమం ప్రారంభించాడు ఈ శిష్యులందరితో. మొట్టమొదటి ఒక హాస్పిటల్ నిర్మించి ఆ పేదలందరికీ అక్కడ అదే ఆరంగం ఉన్న పల్లెటూరు ఇక్కడ పూర్తిగా మెరవడికి విద్య చదువుకున్న వాళ్ళు తక్కువ, అందరూ మహిళలు ఎక్కువ. వీళ్ళందరికీ కూడా విద్య నేర్పించి ఆ విద్యలో ఒక పాఠశాల ఏర్పరిచి హజరత్ బాబా స్కూల్ పెట్టి ఆ స్కూల్లో వీళ్ళందరికీ విద్య నేర్పించడంతో పాటు అక్కడ హాస్పిటల్ కట్టి పేదలందరికీ కూడా ఉచిత వైద్యం ఏర్పాటు చేసి ఉచిత స్కూల్ కూడా పిల్లలందరికీ చదువుతో పాటు భోజనం బట్టలు మొత్తం అన్ని ఏర్పాటు చేసి వీళ్ళందరూ ఎడ్యుకేషన్ పూర్తి చేసి, అంతేకాకుండా అక్కడ సేవా కార్యక్రమాలు బాగా ఆ ఊరు వాళ్ళందరినీ కూడా ఏర్పరిచి వాళ్ళకి మంచి నీతి బోధనలు చేసి అసలు మానవ జీవితం ఎలా గడపాలి, మంచితనం అంటే ఎలా ఉండాలి, జీవితంలో మనిషి ఎలా జీవించాలి అనే విషయాలన్నీ స్వప్నంగా తెలియచేసి వాళ్ళందరినీ ఒక విధంగా క్రమశిక్షణతో తయారు చేస్తూ ఇలా ఉండదు. అంతేకాకుండా ఆ రోజుల్లో ఈ కుష్ఠరోగం ఎక్కువగా ఉన్నది. ఆ కుష్ఠరోగులందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రమాన్ని పెట్టి ఆ కుష్ఠరోగులందరికీ స్వయంగా అప్పుడు ఆ కుష్ఠరోగులు ముట్టుకోవడానికి ఎవరు అంగీకరించేవారు కాదు, ఊర్లోకి రానిచ్చేవారు కాదు ఆ రోజుల్లో. అటువంటి వాళ్ళందరినీ చేర్చి ఒక ఆశ్రమం పెట్టి వాళ్ళందరికీ స్వయంగా స్నానాలు చేయించి వాళ్ళకి భోజనం పెట్టించి వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా వాళ్ళకి ఎంతో ఉపశమనం కలిగించారు. ఆ విధంగా సేవా కార్యక్రమాల్లో అవతార పురుషుని చేసే కార్యక్రమాలు. అంతేకాకుండా ఆయన 1931 నుంచి కూడా విదేశీ పర్యటనలో కూడా చేశారు. మన భారతదేశమే కాకుండా ఇంగ్లాండ్, అమెరికా, రష్యా దేశాలు అన్ని తిరిగి 15 సార్లు ప్రపంచం అంతా పర్యటన చేశారు. మొట్టమొదటి 31లో అప్పుడు విమానాలు లేవు, పడవల్లో ప్రయాణం చేస్తుంటే మొట్టమొదటి ప్రయాణం చేసినప్పుడు ఆ పడవలోనే మన మహాత్మా గాంధీ కూడా ప్రయాణం అయినప్పుడు ఆ గాంధీ మెహర్ బాబా గురించి తెలుసుకొని గాంధీ బాబా దగ్గరికి వచ్చి ఆ ఓడలోనే రాజపుట అనే ఓడలో ప్రయాణం చేసినప్పుడు వెళ్ళి ఇద్దరు కలిసి కొన్ని రాత్రులు బాబా విషయాలన్నీ తెలుసుకొని ఆనాటి నుంచే బాబా మౌనం 1925లో ప్రారంభించారు కాబట్టి 31లో మౌనంలో ఉన్నాడు.
ఆ మౌనం యొక్క విశిష్టత తెలుసుకొని అప్పుడు గాంధీ గారు కూడా ప్రతి వారం ఒక రోజు ఆయన కూడా నేను ఉపవాసం అది మౌనం చేస్తానని గాంధీ కూడా మౌనం పాటించాడట. ఆ విధంగా ఆమె ఇంగ్లాండ్లో వెళ్ళాడు. ఇంగ్లాండ్లో కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అనేకమైన సంఘటనలు ఈయన ఏం చెప్పారు, నేను భారతదేశ ఈ ఈస్ట్ ఈ తూర్పు దేశం వాళ్ళని ఎప్పటివరకు రెండింటినీ కలిపి ఏకం చేసి మీ అందరికీ కూడా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తాను. భారతదేశంలో ఆధ్యాత్మిక సంపదని వెస్టర్న్ కంట్రీస్ లోని అక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని విజ్ఞానం మన దేశానికి తీసుకొస్తానని రెండింటిని ఏకం చేస్తానని చెప్పి ఆ రెండు దేశాలని కలిపి అక్కడ ఆ కార్యక్రమాలు చేసి ఎందరో వీళ్ళ చేత అక్కడ విలేకరులు అందరూ కూడా ఈయన ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు తగ్గ సమాధానాలు చెప్పి వాళ్ళందరూ ఈయన సాక్షాత్తు యేసుక్రీస్తే భూమి నుంచి ఇక్కడికి వచ్చాడు అనేటువంటి భావన మనలో క్రియేట్ చేసి ఎందరో మంది ఆయన టెస్ట్ చేశారు. మనం చెప్పుకున్నాం ఆ విలేకరులు లండన్ జేమ్స్ డగ్లస్ అనగా ఇంకొక అనేక మంది కలిసి చేసేవారు. అయితే అందులో మనకి తెలిసినటువంటి మన ఈ గ్రహం బెల్ చేసినటువంటి ఆయన బాబా దర్శనంకి వచ్చారు. వీళ్ళతో పాటు అందరూ దర్శనం చేసుకుంటుంటే ఆ రోజు బాబాని ప్రశ్నలు వేద్దామని ఇంకో లిస్టు తయారు చేసుకుని వచ్చినాడు. ఆయన శాస్త్రవేత్త, మా శాస్త్రవేత్త. ఆ శాస్త్రవేత్త వచ్చి బాబా దగ్గరికి వచ్చి ఈయనేటి మామూలుగా ఉన్నాడు, ఈయన పెద్ద ఇండియా నుంచి వచ్చాడు, మౌనంలో ఉంటాడట, మౌనంలో ఉండి ఇండియా ఏం మాట్లాడుతుండే ఏం చెప్తాడు నాకు అని చెప్పి లిస్ట్ తయారు చేసుకొని బాబా దగ్గరికి వచ్చి ప్రశ్నలు ఇవ్వడానికి వస్తాడు. లోపలికి ఎంటర్ అవుతాడు. బాబాని చూసి జనం వరుస క్యూలో వెళ్తుంటారు. క్యూలో వెళ్తుంటే బాబా పక్కన ఈయన అలాగ వచ్చినంటే ఈయన తల మీద ఇలా చెయ్యించారు బాబా. వెంటనే ఆయనలో ఉన్న మనసులో ఇతను ఒక ఫ్రాడ్ అనుకున్నాడు వ్యక్తి ఒక్కసారి మారిపోయి సాక్షాత్తు ఇది ఏమిటో మర్చిపోయినానికి అసలు ఈ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏమని ప్రశ్న లిస్ట్ అంతా తయారు చేసి అడుగుదామని వెళ్ళాడు. అసలు అర్థం కాలేదు ఏమిటి ఆ తేజస్సు ఆ ప్రేమ మధ్యలోని ఆ చెయ్యి యొక్క ప్రభావం తల మీద చెయ్యి వేయడంతో ఒక్కసారి మనిషి పూర్తిగా మారిపోయి అంతవరకు ఎవరో అని సంశయం పోయి ఈయన యేసుక్రీస్తు అనేటువంటి భావన ఆ మనసులో ఉన్న చెడు ఆలోచన పోయి ప్రేమ పూర్తిగా ఆవిర్భవించి పూర్తిగా ఆ ప్రేమను ఆలోచన అప్పటి నుంచి పూర్తిగా ఆయనకి విధేయుడైపోయాడు. అతనే అమెరికాకు తీసుకెళ్ళడానికి మొట్టమొదటిగా ఆయన ఏర్పాట్లన్నీ చేశాడు. ఈ విధంగా భారతదేశం నుంచి అమెరికాలోని ఇంగ్లాండ్ అనేక ప్రాంతాలు చేశారు. అంతేకాకుండా ఈయన అనేక ప్రజా దర్శన కార్యక్రమాలు ఇచ్చారు, ఎన్నో సహవాస కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా అంతేకాకుండా ఈ మస్తులు అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. మస్తులు అంటే మనకి అక్కడక్కడ కొంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే భౌతిక చైతన్యం పూర్తిగా కోల్పోయి వాళ్ళు ఒక పిచ్చి వాళ్ళ తిరుగుతూ నిరంతరం భగవద్ ధ్యానంలో ఉంటారు. అటువంటి వాళ్ళు మన దృష్టిలో మాత్రం వాళ్ళకు పిచ్చి వాళ్ళు కనబడతారు. కానీ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంతో ఆ భగవంతుని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎందుకట ఆధ్యాత్మిక ప్రయాణంలో కొంత దూరం వెళ్ళి సద్గురు యొక్క సహాయం లేకుండా ముందుగా అవతారం భగవంతుడిలో చేరాడు కనుక ఆ సద్గురు సహాయం లేకపోవడం వల్ల ఆ మధ్యలో ఆగిపోయి అలా మధ్యలో ఉండిపోతుంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా ఎందుకు రాక సామాన్య మానవుడి కంటే ఉన్నతంగా ఉండి ఆ భగవంతుడి స్థితిని అనుభవిస్తూ ఆనందంగా ఉంటాడు. కానీ దైవత్వాన్ని చేరలేడు. అటువంటి చేరాలంటే ఒక సద్గురుకు సహాయం కాదు. అటువంటి వాళ్ళని కొన్ని వేల మందిని బాబా పట్టుకొని వెతికి పట్టుకొని వాళ్ళకి ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకుని వెళ్ళాడు. అవతార పురుషుగా నేను వచ్చిన పని ఇదే అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఈ మస్తులందరూ అందరికీ చాలా మందికి ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకుని వెళ్ళాడు. వాళ్ళందరూ కూడా ఈయన చూడగానే మనందరం పిచ్చివాడు, ఓ అవతార పురుషునవాడు, ఓ క్రీస్తానవాడు, ఓ కృష్ణానవాడు అనేక రకాల సంబోధన చేసి ఈయన ఉన్నత స్థితి వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆ స్థితిని తెలుసుకోగలిగారు. ఆ విధంగా మస్తుల కార్యక్రమాన్ని చేశాడు. అంతేకాకుండా ఆయన చేసిన కార్యక్రమంలో నవజీవనం అనేది ఒక ప్రధానమైన ఘట్టం. ఆ నవజీవన ఘట్టం అనేది ఉన్నదే అదేంటంటే మనందరం హాయిగా డబ్బు సంపద ఉంటే అన్ని దేశాలను తిరుగు దర్జాగా వెళ్ళొస్తారు. కానీ ఈయన ఏం చేశారు, ఒక 20 మంది శిష్యులతోటి పాదయాత్ర నడిచి జేబులో పైసా లేకుండా డబ్బులు ముట్టుకోకుండా గాలి నడకన ప్రయాణం చేస్తూ ఎంత దూరం వెళ్ళాలో ఎక్కడికి ఆగాలో తెలియకుండా ప్రయాణం చేద్దామని నవజీవన ఘట్టాన్ని ప్రారంభించారు. అది 1949 అక్టోబర్ 16వ తారీఖున ప్రారంభించి ఆ నవజీవన ఘట్టాన్ని కాలినడక నడుచుకుని వెళ్తూ భిక్షాటన చేస్తూ ఎక్కడ ఏమి దొరికితే దాన్ని తింటూ కాలేజీ లేకపోతే తిండి ఎవరు ఏం భిక్షాటన 20 మంది వీళ్ళందరూ ఆరోగ్యం బలమైన వాడు. ఒకరోజు ఎవడో తిండి పెడతారు, 2 రోజులు ఎవడని ఇస్తారు, భిక్షాటన 2 రోజులు ఎవడిస్తాడు. లేకపోయినా సరే అలాగే పాదయాత్ర చేసి వెళ్తుంటారు. కానీ అవతార పురుషుడు వాళ్ళు ఎన్ని బాధలు పడినా ఒక్కోసారి ఆయన్ని చూసి బాబా ఇది ఇచ్చేది. కొంతమంది అయితే
రమ్మని ఆహ్వానించి 20 మందిని ఒక అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఎన్నో చక్కటి ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా భోజనాలు ఏర్పాటు చేస్తారు. బాబా ఈ నవజీవన ఘట్టంలో అయితే అనేక సంఘటనలు ఉన్నాయి. మన సమయం తక్కువ ఉంది కనుక ఆ నవజీవన ఘట్టంలో ఇంకా అనేకమైనది ఏంటంటే ఇద్దరు డాక్టర్లు, వాళ్ళిద్దరు కూడా బాబా ఎవరో తెలియదు, ఇది భగవంతుడని విశ్వాసం లేదు. కానీ వాళ్ళు వచ్చి బాబా శిష్యుడు వాళ్ళు వచ్చి మా 20 మంది ఉన్నాం, మీరు మాకు 20 మందికి భోజనం ఏర్పాటు చేయాలి, మాకు కావాల్సిన విధంగా మీరు చూడాలి, మీరు ఇలా చేయగలరా, మాకు ఎక్కడ బస ఏర్పాటు చేయాలంటే మీకు బస ఏర్పాటు చేస్తాం, భోజనం ఏర్పాటు చేస్తాం అని వాళ్ళు కోరుని ఎవరో తెలియకపోయినా ఆ 20 మందికి భోజనం తయారు చేస్తే బాబా కండిషన్స్ పెట్టేవారు. ఆ భోజనం కూడా వేడిది మాకు వడ్డించావాలి, ఇక్కడ వండడానికి వీల్లేదు, మీరు వండి తీసుకొని రావాలి, మీరు స్వయంగా నన్ను దర్శనం చేసుకోవడం, నేను ఎవరో మిమ్మల్ని అడగకూడదు, నాకు ప్రశ్న సమాధానం చెప్పకూడదు, మీ వంట బాగోలేకపోతే మేము తిరగరిస్తాం, ఇన్ని గంటలు లోపిస్తే మేము పుచ్చుకోం. ఎవడన్నా అన్ని కండిషన్స్ పెట్టినా అలాగే మహాప్రభు ఏమి చెప్పినా చెప్తామని వాడు అన్ని మాటలు విని ఆ నవజీవన ఘట్టంలో వింటే అది మన ఎవరి వల్ల సామాన్య మానవుడు ఎవడో చేసే స్థితి కాదు. ఆ విధంగా అనేక సంఘటనలు జరుగుతుండేది. ఈ ప్రజా దర్శన కార్యక్రమాల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి 2 సార్లు వచ్చారండి. 52, 53, 52 సంవత్సరాలు